అయితే మనం ఎక్కడైతే కూర్చున్నామో ఈ కదంబ వృక్షం కృష్ణుడికి చాలా ఇష్టమైన వృక్షం. నేను పొద్దున చెప్పిన కొందరికి బృందావనంలో ముఖ్యమైన రెండే వృక్షాలు, కదంబ ఇంకా తమాల వృక్షం. ఈ కదంబ వృక్షం కృష్ణుడికి ఎందుకు ఇష్టము? ఎందుకంటే ఈ చెట్టుది కలర్ మీరు చూసిరంటే తెల్లగా ఉంది కదా, పసుపచ్చలాగా. సో రాధారాణి స్వరూపం. ఈ వృక్షంని చూస్తే కృష్ణుడికి రాధారాణి గుర్తొస్తుంది. ఇంకా చూయిస్తా తమాల వృక్షం ఏదైతే నల్ల ఉంటుంది దాని కండం, అది కృష్ణుడు. ఇక్కడ ప్రతి చోటుకు ఈ కదమ వృక్షము ఇంకా తమాల వృక్షం. మన టెంపుల్ కూడా ఉంది, చెట్టు రెండు ఉన్నాయి, ఇక్కడికి తీసుకెళ్ళి ఉండి. అయితే కృష్ణుడికి ఈ వృక్షాలు ఇంత ఇష్టం, ఇంత ఇష్టం ఉంది. ఈ భగవంతుడు చేసిన ప్రతి ఒక్క లీలలు ఈ వృక్షం మీద అంత ప్రేమ ఉంది వృక్షం మీద. అయితే ఇక్కడ మనం కూర్చుని ఉన్నాం ఈ స్థలము, దీని చీర్ ఘాట్. ఏం ఘాటు? చీర్ ఘాట్. ఈ పేరు కూడా ఎందుకంటే భగవంతుడు ఇక్కడ మనం చూస్తుంటాం సీరియల్లో కానీ ఫోటోల్లో కానీ గోపికల వస్త్రాలు దొంగలించాడు. అవునలేదు, చూసుంటారా? ఓ ఇక్కడ టీవీలో చూసిండ్రు దొంగలించేది, ఇక ఫోటో చూసిండ్రు వస్త్రాల మీది కదా. ఇందాక కేవలం ఫోటో చూసాము, కానీ ఈరోజు మనమే ఆ ఫోటోగా భాగం అయిపోయింది. ఇక్కడ లీల జరిగిందో అక్కడే మనం కూర్చున్నాం. సో భగవంతుడు మొత్తం బృందావనంలో ఉన్నది 10 సంవత్సరాలు 9 నెలలు. 10 సంవత్సరాలు 9 నెలల వరకే ఈ బృందావనం ఉన్నాడు. దాని తర్వాత మథురకు వెళ్ళిపోయాడు కంసుని చంపడానికి, మళ్ళీ తిరిగి రాలే. 125 సంవత్సరాల వరకు భగవంతుడు ఇక్కడ లీల చేసిండు. మళ్ళీ నాడు తిరిగి బృందావనం దిక్కు తొక్కించుండు. అయితే ఈ లీల జరిగింది ఎప్పుడైతే, అప్పుడు కృష్ణుడి వయసు 10 కంటే తక్కువ ఉండలేదు. సో చాలామంది ఆ ఫోటో చూసేసరికి ఈ కృష్ణుడు గోపికల వస్త్రం దొంగలిస్తుండు. ఒకరోజు గోపికలందరూ స్నానం చేస్తుండు. సో కృష్ణుడు ఏం చేసిండు, మెల్లగా పోయి ఆ ఒడ్డు మీద ఉన్న ఆ యమున నది ఒడ్డు మీద ఉన్న వస్త్రాన్ని తీసుకొని ఆ చెట్టు మీద పెట్టి కూర్చున్నాడు. వీళ్ళకి తెలియదు, వీళ్ళు స్నానం చేసి బయటకు వచ్చిండు. చూస్తూ రోడ్డు మీదకి అచ్చరికి ఏంటి, వస్త్రాలు లేవు. ఆ కాలంలో ఆడవాళ్ళు స్నానం చేసి ఆడవాళ్ళకు ఉంటాయి స్థలము, మొగలకు ఉంటాయి, ఘాట్లు వేరు వేరు ఉంటాయి. మొగలు స్నానం చేసి ఆడవాళ్ళు ఒప్పుతుంది, ఆడవాళ్ళు స్నానం చేసేటికి మొగలు ఒప్పుతుంది. వీళ్ళు ఒడ్డు మీదకి వచ్చిండ్రు, నిర్వస్త్రం ఉన్నారు, కానీ బట్టలు లేవు. టెన్షన్ అయ్యి ఎటువై బట్టలు ఎటువై చూసారు. ఇదే వృక్షం మీద భగవంతుడు, ఇవన్నీ 5000 సంవత్సరాల వృక్షాలు ఇవి, అప్పటి వృక్షాలు ఇవి. భగవంతుని స్పర్శ అయ్యేసరికి ఈ వృక్షాలు ఏమైనాయి, అమరైపోయినాయి. వాళ్ళకు మరణం అన్నది లేదు. మళ్ళీ కల్ప వృక్షాలు ఏదో చెట్టు కింద కూర్చోటి కాదు, ఇదే వృక్షంకి భగవంతుని స్పర్శ అయింది. భగవంతుని శక్తి ఈ వృక్షంకి వచ్చేసింది. మనం ఎప్పుడైతే స్పర్శ అవుతామో ఏమైంది, అదే శక్తి మనకు వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్ వృక్షాలు ఇవి. నార్మలీ అంత అవసరం ఉండదు, కానీ భగవంతుని స్పర్శ అయ్యేసరికి ఆ వ్యక్తికి ఏమవుతుంది, ఆయుష్యం వచ్చేది. సో భగవంతుడు ఈ వృక్షం మీద ఆ బట్టలు వేసుకొని కూర్చున్నాడు. సో ఈ గోపికలందరూ చూసిరి, కృష్ణామ బట్టలు ఇచ్చేయి బట్టలు కావాలన్నా రండి, బయటకు రండి, మీ బట్టలు మీకు ఇచ్చేస్తా ఒక్కొక్కలకు. వాటి పెరిగి ఒక్క బట్ట లేదు, ఎట్లా వద్దాము, మీ చాయిస్. కావాలంటే రండి, మీ పేరు మీద బట్టలు ఉన్నాయా లేవో తెలియదు, ఏం చేస్తాము, ఎటు అర్థమైతే లేదు. కానీ నీళ్ళు కూడా చల్లెడుతున్నాయి. ఇప్పుడు ఇదే సమయం వాళ్ళు నెల రోజులు, ఇప్పుడు ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు కాత్యాయని వ్రతం చేశారు గోపికలు. కాత్యాయని దేవి అంటే దుర్గాదేవి. దుర్గాదేవిది నెల రోజులు వాళ్ళు వ్రతం పాటించారు. మబ్బులు 4 గంటలు లేవాలి, ఆ చల్లటి నీళ్ళలో. ఇప్పుడు మనమే స్నానం చేసిండ్రు, మీరు చేసారు అదే నీళ్ళు. ఎన్ని గంటలకు? 11 గంటలకు. వాళ్ళు ప్రొద్దున 4 గంటలకు లేచి యమున నదిలో వచ్చి స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చి ఆ రేవతోనే దుర్గాదేవి విగ్రహం తయారు చేసి పూజలు అర్చనలు చేసి
నైవేద్యాలు పెట్టి వాళ్ళు పోతుంది ప్రతిరోజు నెల రోజులు. మరి ఆ వ్రతం ఉద్దేశం ఏంటి? ఏం కోరిక? ఇప్పుడు మనం కూడా పూజ చేస్తాము, కానీ మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. సో గోపికలు దుర్గాదేవిని పూజిస్తున్నారు, కాత్యాయని దేవి. దేనికోసం? కేవలం మాకు కృష్ణుడు మా భర్త కావాలని, వాళ్ళకి ఇంకేం కోరిక లేవు. అమ్మ మాకు కృష్ణుడు మా భర్తలాగా మాకు అన్ని ఉరికంతే, మాకు ఇంకేమద్దు. సో కనుకనే కృష్ణుని కోసము మనము దేవదేవతను పూజించవచ్చు, కృష్ణ భక్తి కోసం పూజించవచ్చు, ఇతర కోరిక కోసం కాదు. వీళ్ళు నెల రోజులు పూజించారు. దాని ఫలితం ఏంది? భగవంతుడు వచ్చి దొంగలించిన బట్టలు. వీళ్ళకంటుండు రండి బయటకు. ఏం చేస్తాం? బట్టలు కావాలా? నీళ్ళు చల్లగా ఉన్నాయి, ఎక్కువసేపు కుదరదు. ఉండదు అంటే నీళ్ళల్లో ఉన్నా కానీ బాధనే, నీళ్ళకి బయట వచ్చినా కానీ బాధ ఉంది. ఎప్పుడు ఏం లేదు, కానీ వాళ్ళు బయట వచ్చుడు చాలా చేసారు. కానీ ఇట్లా ఒక్క చేతేమో ఛాతి మీద, ఇంకో చేతేమో కింది భాగం మీద పెయిన్ కప్పుకొని వచ్చింది, ఒక్కలు వస్తుండు. కృష్ణ అంటుడు అట్లా కాదు, అది వచ్చే పద్ధతి కాదు. మీకు బట్టలు కావాలంటే 2 చేతులు పైకెత్తి అడగండి, అప్పుడు ఇస్తారు. ఇవన్నీ వినేసరికి ఒక సామాన్య జనులు ఏమంటున్నాడు? ఏం కాంపిశాసుడు అవును, ఇప్పుడు కాంపిశాసు ఉన్నట్టున్నాడు. ఎందుకంటే స్త్రీలను ఆ నగ్నావస్థ చూసే కోరిక ఉంటుంది కామపిశాచుడు. మరి కృష్ణుడు కామపిశాచుడేనా? ఒక విధంగా అనిపిస్తుంది అట్లా, మరి నడక చూస్తేనేమో అట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? మరి ప్రశ్న, కృష్ణుడు మనలాంటి కామపిశాచుడా? ఎందుకు కాదు? ఎందుకంటే ఫస్ట్ 10 ఏళ్ల వయసుకు, ఇప్పుడు మనం అందరం పురుషులు, మనం 10 ఏళ్ళు దాటినాం. 10 ఏళ్ల వయసుకు ఏమన్నా ఆ జ్ఞానం ఉండేనా? ఉండదు. ఎప్పుడవుతుంది? 13, 14 ఏళ్ళ అంటే కదా టీనేజ్. టీనేజ్ అంటే ఏంటి? మనసుల టింటిన్ అంటది. ఏంది? కామ కోరికలు టింటిన్ అనేసరికి అంటారు టీనేజ్. దాంట్లో ముందు కామ కోరికలు ఉండేవి. సో కామ కోరికలు లేనివాడు కామ పిశాచుడు ఎట్లయితాడు? అవులేదు. కామ పిశాచుడు కావాలంటే మనకి కామ కోరికలు ఉండాల్సింది. ఆ కోరికలు లేకపోయి పిశాచుడు ఎట్లా తయారవుతాడు? ఇది ఫస్ట్. రెండో కారణం ఏంటి? కృష్ణుడు దొంగలించిన కారణం ఏమిటి? ఎందుకంటే వీళ్ళు కృష్ణుని మా భర్తలాగా అందియు అని ప్రవర్తించాడు. కృష్ణుడు పోయిండు, అదే తప్పు లేదు. మూడోది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విషయము కృష్ణుడు చెప్తుండు, అహం సర్వస్య ప్రభావం మత్సర్వాన్ ప్రవర్తతే. నేను అన్నిటికీ స్వామిని ఉన్నా. ఎందుకంటే అన్నిటికీ మూలము, అన్నిటిని సృష్టించింది, అన్ని నా ద్వారానే ఉద్భవిస్తున్నాయి. అవును. ఇప్పుడు అన్ని అన్నప్పటికీ ఆ గోపికలను సృష్టించింది ఎవరు? ఉద్భవించింది ఎవరు? ఆయననే కదా. ఆయన సొమ్ము ఆయన తింటే అందులో దోషం. మన కామ కోరికలు వస్తే మనం అడిటు పిట్టేద పండుగ కొరుతాం ఇక్కడ అక్కడ. మనకు ఒక స్త్రీ అవసరం ఉంది, బయట మనం సృష్టించగలుగుతామా? ఒక మట్టి బొమ్మ తయారు చేసుకొని మళ్ళా ప్రాణం ఊదుని ఉందా దమ్ము? ఆయన శక్తి ఉంది, ఆయన శక్తిమంతుడు. దోషం ఏముంది? ఇంకా 4వ కారణం, కృష్ణుని యొక్క అవతారం నరనారాయణ ఋషులు, కృష్ణునికి అర్జున. వీళ్ళు బద్రీనాథ తపస్సేతుడు. ఇప్పటికి నర ఇంకా నారాయణ, ఇక్కడ 2 పర్వతాలు ఉన్నాయి, నరనారాయణ పర్వతాలు. తో కృష్ణుడు తపస్సేతుడు, నారాయణ ఋషి. ఆ తపస్యతోని భయపడి కదా, ఈ భూలోకం మీద ఎవరు తపస్సు చేస్తే ఒక వ్యక్తి భయపడతాడు. ఎవరు? స్వర్గలోకంలో ఇంద్రుడు. ఎందుకు?
ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఆయన నా 10 పోతుందేమో అని పర్లేదు, నా 10 అంటే నా పరిస్థితి ఏంది? సో ఇంద్రుడు ఏం చేసిండు, మొత్తం అప్సర్లు పంపించిండు. పోండ్రి, ఒకటి కాదు 2 కాదు, అందరికంటే బెస్ట్ అప్సర్లను పంపించిండు. దేనికోసం? మీరు పోయి ఆ నరనారాయణ ఋషి తపస్యను భంగం చేయరు. కానీ వాళ్ళు ప్రొద్దున దినము రాత్రి సాయంత్రము నృత్యము చేసి 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 దినాల కొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ అలసిపోయినరు. కానీ వీళ్ళ కళ్ళు తెరలేవు. మనము గజ్జలు చప్పినవాడని ఎక్కడికి వెళ్ళి చూస్తాం. ఇది మన పరిస్థితి. ఎందుకు? మనం కామ పిశాచులం. మన హృదయంలో కామం నిండా ఉంది. కానీ నరనారాయణ ఋషిల ఒక్కసారి కళ్ళు తెరలేదు. ఇక వీళ్ళు ఏ చేసినా ఫెయిల్ అయిపోయారు. ఇక చివరికి నెత్తి మీద చేటు ఎత్తుకున్నారు. మేము ఎంత చేసినా కానీ మా నృత్యంతో మా శక్తితోని పెద్ద పెద్ద ఋషిమునులు గజ్జుకున్నారు. విశ్వామిత్రముని అటువంటి వాడు, ఇంత పెద్ద మహర్షి కూడా కేవలము ఆ మేనకది పట్టకోస సప్పుడు అంత హెచ్చింగని ఆమె ముట్టలేదు, మాట్లాడలేదు, కేవలం కాగొట్లు అన్నది రౌతు మీద. పట్టకోసలు చింగుమన్నాయి, ఈయన మంచు టుంగుమన్నది. తపస్యానికి అయిపోయింది. ఇక 10,000 20,000 సంవత్సరాల తపస్య కేవలం పట్టగొలుసులే. కనుక చాలాసార్లు మా టెంపుల్లో కూడా అమ్మాయిలు పట్టగొలుసు వేసుకొస్తారు. నేను తీసేయండి, మీ పట్టగొలుసు చించుకుంటాయి, నా మనసు చించు అనే సిక్కి అంత పవర్ ఉంది ఆడల పట్టగొలుసులలో, ఆ గజ్జలలో ఉండేదా? విశ్వామిత్ర ముందేటువంటి పడిపోయాడు. మన పరిస్థితి ఏంది? ఈ అప్సర కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఋషుములను పడగొట్టము, కానీ వీళ్ళు కళ్ళు కూడా ఎడతలేదు. ఇంకా పడిపోయే దూరం ఉంది. అలసిపోయి భూమి మీద పడిపోయింది. ఇక శరం పొందిరు అయ్యా అని మనిషి శక్తులు వేలైపోయినాయి. అప్పుడు నారాయణ ఋషి కృష్ణుడు కళ్ళు తెరిచిండు. చెప్పు, ఏం ప్రయోజనం? ఎందుకు వచ్చారు ఇవన్నీ నాటకాలు? దేనికోసం అంటే మిమ్మల్ని అడగొట్టడానికి, మీ తపస్యను భంగం చేయడానికి. మరి ఎవరు పంపించారు? ఎవరయ్యా? దూరనే. ఎవరు? ఇంద్రుడు. అచ్చా, అట్లానా? సరే, మీకైతే శక్తి లేదు. భగవంతుడు అట్లా మిషన్ ఒక ముళ్ళు తీసుకొని తొడ గీకేసినట్లు, తొడ మీద ఒక ముళ్ళుతోని గీక్కున్నాడు. అలాగే ఏమైంది? చర్మము డివైడ్ అయింది. అందులోకి ఒక అప్సర బయటపడ్డది. భగవంతుడు తొడలకెళ్ళే ఒక అప్సర బయటపడ్డది. ఆ అప్సరది అందం చూసరికి వీళ్ళు వచ్చిన అందరూ ఏమైనా ముఖము నలుముఖం అయిపోయింది. అలా అందం చూసి, ఈ అప్సర అందం చూసి వీళ్ళందరూ మేము దేనికి పనికిరాకుంటున్నామా అట్లా ఫీల్ అయిపోయారు. ఎందుకంటే ఆమె భగవంతుని తొడలకెళ్ళి బయటపడ్డదు. సంస్కృత తొడ అంటారు ఊరు, ఏమంటారు? ఊరు. తొడలకెళ్ళి బయటపడ్డది కాబట్టి ఆ పేరేంటి? ఉర్వశి. ఉర్వశి అప్సరను భగవంతుడు తన తొడలకెళ్ళి బయట తీసిండు. మళ్ళీ ఏమంటాడు? ఒక పని చేయండి, ఇగో ఈమెను మీతో తీసుకోపోండి. ఎక్కడికి? స్వర్గలోకంకి. ఇది ఇంద్రునికి నా తరపున గిఫ్ట్. ఇట్లా సప్పుడు రాని చెంపదెబ్బ. ఏ వ్యక్తి అయితే తన తొడలకెళ్ళనే అందమైన అమ్మాయిలను సృష్టించచ్చు, ఆ వ్యక్తికి యమున నది మీద ఒడ్డు మీద పోయి అప్సరలను చూసే అవసరమా? సారీ, గోపికను చూసే అవసరమా? అవసరం లేదు. భగవంతుడు కేవలము ఏ లీలలు చేసినా కానీ కేవలం తన భక్తుల కోరిక పూర్తి కోసం. కృష్ణుడు ఒక పేరేంది? ఆత్మరాముడు. ఆత్మరాముడు అంటే ఎవరు? ఎవరిది తనందులోనే ఆనందం అనుభవిస్తున్నాం. మనము ఆనందం అనుభవించాలంటే మనకు వస్తువు కావాలి, ఒక విషయం కావాలి, ఒక వ్యక్తి కావాలి. అవును లేదా? మనకు అన్నం కావాలి, మంచి వస్తువులు కావాలి, నగలు కావాలి, ఒక స్త్రీకి పురుషుడు కావాలి, పురుషుడికి స్త్రీ కావాలి. మన అందము బయట వస్తువు మీద ఆధారపడి ఉంది. కానీ కృష్ణుడు ఏంది? ఆత్మారాం. తనకు ఏ బయట వస్తువు విషయం మీద ఆధారపడి ఉండే అవసరం లేదు. తనందరూ తన అందం ఉంటుంది. ఆయన పేరు అప్తకాం. అప్తకాం అంటే ఏంది? ఎవరి కోరికలైతే మొత్తము నిండి ఉంది.
కడుపుండి అయిన తర్వాత తినప్పుడు అవుతుందా? ఎంత మంచిగా వస్తుందో కానీ మన ఇష్టంలో వస్తుందో కానీ తర్వాత అంటాం, తర్వాత ఎప్పుడు తిన్నాం మళ్ళీ. కృష్ణుడి పేరు ఏంది? ఆఫ్ ద కామ్, వన్ ఇస్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆ వ్యక్తికి ఈ గోపిక చూసే అవసరం. అది కృష్ణుడు. మరి ప్రశ్న వస్తుంది, మరి ఎందుకు మరి దొంగలించుడు? కృష్ణుడు చేసే ప్రతి ఒక్క లీలలో ఒక పాఠం ఉంది. ఏందా పాఠము? కృష్ణుడు మనకు కావాలంటే కొత్తగా దొరకడు. ఈ భౌతిక లోకంలో మనం దుకాణంలో పోతే పుక్కన కదా ఇస్తారు, పుక్కనకు కన్న తల్లి అంటే కూడా పుక్కన పెట్టరు. వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది, ఏమని? మాకు శాత కానప్పుడు మాకు గ్రాసం పోయాల, కానీ ఇప్పుడు గ్రాసం లేదు, ఇప్పుడు తిట్లే, లేకుంటే వృద్ధాశ్రమం లేదు. అవును లేదు, మాకు గ్రాసం పోతాడని ఉద్దేశంతో వాళ్ళు పోషిస్తారు. అందరికీ స్వార్థం ఉంది. ఈ భౌతిక లోకంలో ఏ వస్తు విషయం కూడా ముఖ్యంగా రాదు. మరి భగవంతుడు ముఖ్యంగా ఎట్లెత్తడు? ధరబెట్టి పడుతుంది. కానీ కృష్ణుని చేరుకోవాలంటే, కృష్ణుని పొందాలంటే మన మీద ఉన్న ఈ ఆవరణాలను మనము వదిలిపెట్టాలి. ఈ వస్త్రాలు అంటే ఏంది? ఆవరణలు. ఏం ఆవరణలు? నేను స్త్రీని, నేను పురుషుణ్ణి. ఆత్మకి ఏం వస్త్రాలు లేవు. కానీ ఒక ఆత్మ ఒక శరీరంలోకి పోయేసరికి ఏమనుకునేది? నేను స్త్రీని ఉన్నా, నేను పురుషుని ఉన్నా, నేను తెల్లగున్నా, నేను నల్లగున్నా, నేను ఎత్తుకున్నా, నేను పొట్టిగున్నా, నేను ధనికుని ఉన్నా, నేను బిచ్చగాని ఉన్నా, నేను అందంగా ఉన్నా, నేను నల్లగున్నా, నాకు ఈ పదవులు ఉన్నాయి, నాకు ఈ హోదాలు ఉన్నాయి. ఇవన్నీ ఆవరణలు వేసుకున్నాము. నేను ఈ కులము, నేను ఆ కులము, కాళ్ళకు రాసుకున్నాము. అవసరమా కాళ్ళకు రాసుకునేది? ముదిరాజులు, గంగపుత్రులు, రెడ్డీజు, కానీ ఏదేంటి? లేబళ్ళు. అందరికీ లేబళ్ళు కావాలి. ఈ లేబల్ అంటే ఏంటి? ఆవరణలు. కానీ కృష్ణుడు పొందాలంటే ఈ ఆవరణలు ఏం పడుతుంది? ఇవ్వబడుతుంది. ఎంతవరకు ఆవరణలు ఉంటాయో అంతవరకు ఆత్మ కృష్ణుని చూడలేదు. చూడాలి. ఇప్పుడు నేను ముఖం మీద పట్టేసుకుంటా, ఇక్కడ కనబడుతున్నా కనబడదు. మళ్ళా ఒక్కటి సింగల్ ఉంటే కొంచెమన్నా కనబడుతుంది, సింగల్ ఆవరణతో కనబడుతుంది. కానీ లెక్క లేని ఇప్పుడు ఫోల్డ్ చేసిన ఫోల్డ్ మీద ఫోల్డ్ ఇప్పుడు అడుకోండి ఏమాడుతుంది? కేవలం చీకటి, అజ్ఞానం. చీకట్ల మన చేతి మన కనబడింది, దేవుడు ఎట్లా కనబడతాడు? కృష్ణుడు ఎట్లా కనబడతాడు? కనుకనే కృష్ణుడు ఈ వస్త్రాలు దొంగలిస్తున్న అర్థమైంది. మన మీదకెళ్ళి ఈ ఆవరణాలు తీసేస్తుండు. ఎందుకంటే ఆవరణాలతోని, ఈ ఆవరణ కవరింగ్స్తోని మనం కృష్ణుడిని చేరుకోలేము. కనుకనే కృష్ణ భక్తి కావాలంటే, కృష్ణుని చేరుకోవాలంటే ఈ శరీరంతో సంబంధించిన ప్రతి ఒక్క ఆవరణను ఏం చేయాల్సింది? విడిచి పారేయాల్సింది. లేకుంటే నేను ఇట్లా ఉంటా, మొండితనం ఎత్తినామా ముందు మొండితనం గసగస అనుకుతావు నీళ్ళల్లా, లేకుంటే బరెట్లా వెళ్తావు. కనుకనే భక్తిలా మొండితనం ఉన్నది. భక్తిలా అన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైతే భక్తికి అనుకూలం లేదో అవి వదిలిపెట్టాల్సింది. కనుకనే మా సంస్థలకు వచ్చిన తర్వాత మొత్తం సంబంధం ఇంకా చదివిస్తాం, మెల్లమెల్లగా జపం చేపిస్తాం. దాని తర్వాత ఏమంటాము? మాంసారము వదిలిపెట్టింది, మద్యపానం వదిలిపెట్టింది, వ్యభిచారం వదిలిపెట్టింది, మత్తు పదార్థం వదిలిపెట్టింది. ఎందుకు? అబ్బా బాగా కండిషన్లు ఉన్నాయి, ఏంది అద్దురబాయ్, మాకు ఇటువంటి గురు వద్దు, ఇటువంటి దేవుడు వద్దు. ఎటువంటి దేవుడు కావాలా? తినుండ్రి, తాగుండ్రి, డింగ్ డాంగ్ చేయరి, మళ్ళీ దగ్గర రండి. నేను ఏమైనా బూడి తిస్తా, కావాలంటే ఒక కోడి పిల్ల తీసుకుని రండి, ఆదివారం రోజు ఒక బింకి తీసుకురండి, నేను ఖుష్ మీరు ఖుష్ కదా. కోడి సగం నాకు సగం మీకు వండుకోండి, నాకు అడ్డు ఎగిరిపోండి. అటువంటి గురువు మంచోడు బాబా. తింటాడు, తిని పెడతాడు, తాగుతాడు, తాగుతాడు. ఇప్పుడు మా భక్తులు వచ్చి వాళ్ళు పోయి మారోడు భక్తులు బొమ్మకి వచ్చిండు. వాళ్ళ వంశంక పరంగా ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు ఆ ఊళ్ళో వచ్చిండ, ఊళ్ళో అందరూ
మా కులగురు అని ఒక నడిలో మంచం ఎక్కరు. ఆ మంచం మీద కూర్చుంటాడు. ఆ మంచం మీద కూర్చున్న తర్వాత అందరూ ఒక బీడి అంటి పెడతారు. ఆ బీడి అంటి పెట్టి, అయ్యా గురుగారు ఇగో అందరు నైవేద్యాలు, ఇక ఏంది బీడి. అప్పుడు ఎవరి బీడి తీసుకుంటే, అబ్బా నేను ఎంత అదృష్టవంతుంది, ఏంది నా బీడి తీసుకున్నాడు. మళ్ళా బీడి పట్టి పిలిచి, ఇగో మహాప్రసాద్. ఎటువంటి గురు దొరికినామో చూడు. ఒక బీర్సీ వచ్చేందుకో, ప్రభుజీ ఒక్క పెగ్గు, మిగతా మాకే. పెగ్గులో మీద పెగ్గేసాడు ప్రభుజీ. ఏమితాడు, ప్రభుజీ ఒక మూలకు, మీరు ఇంకో మూలకు. అటువంటి గురువు ఇంకా అటువంటి దేవుళ్ళు కావాలి. కానీ ఎటువంటి గురువులు? లంగలు, బదమాషులు, మోసపెట్టే గురువులు. ఎందుకంటే కృష్ణుడికి నచ్చినప్పుడు మేమేం చెప్తాం, తిరుగుతాం రని. ఇవన్నీ ఆవరణలు. కనుగనే కృష్ణ భక్తి చేయాలంటే క్రమక్రమంగా ఒక్కొక్క ఆవరణ ఏం చేయాలి, వదిలిపెట్టాలి. ఆవరణతో మనం కృష్ణుని చేరుకోలేము, కృష్ణుని చూడలేము. సో ఇక్కడ ఈ లీల ద్వారా భక్తి ఏం నేర్పుకుంటు, నన్ను చేరుకోవాలంటే మీరందరూ కోరుకుంటారు కదా నేను భర్తలా కావాలని. కానీ కండిషన్ ఏముంది, ఆవరణలు తీసేది. నేను స్త్రీని, నేను పురుషుని, నేను ఇది, నేను అది. ఎందుకంటే అవన్నీ ఆవరణలు ఎక్కడి, శరీరంతో సంబంధించింది. ఆత్మగంతో ఏం సంబంధం లేదు. ఆత్మగంతో ఏం సంబంధం లేదు. ఈరోజు ఆ ఆత్మ గురుడి కాబట్టిలో పుడుతుంది, రెడ్డి అని చెప్పుకుంటుంది. రేపు మా తోలిలో పుడతాడు, అప్పుడు మేము ఏమో చెప్పుడు, ఎస్సీలు అని చెప్పుడు. మాలవాళ్ళు చెప్పుడు ఎస్సీలో మేము, అదో పెద్ద గొప్ప. లేక తెంగులు ఎట్లా ఉంటావా, ముదిరాజులము. చేపలు ఎట్లా ఉంటావా, గంగాపుత్రులము. ఓన్ సోపు పానికే ఉంది, ఓన్ సోపు పానికే. గొల్లలు ఏమంటారు, ఉందే మన పేరు గొల్లలు, యాదవులము. మాకు అంటారు మేము కూడా గొల్లలో, మేము యాదవులు, మేము కృష్ణ భక్తులమే. యాదవులు అప్పుడు చచ్చిపోయారు, గొల్లేదు యాదవులు. యదుకులంని భగవంతుడు నష్టం చేసి భగవంతుడు వెళ్ళిపోయాడు. యదువంశం అప్పుడు నష్టం అయిపోయింది. చెప్పే విషయం ఏంటంటే, ఈ స్థలం మీ మహాత్మ్యమైంది. కృష్ణుడిని చేరుకోవాలంటే ఈ ఆవరణలను తీసి పడివారాల్సింది. కనుక మేము మంత్రిత్వమే చెప్తాం మా భక్తులకు, మీరు ఏమన్నా ఉండొచ్చు గేట్ బయట, మీ పదవులన్నీ గేట్ బయట, గేట్ లోపట్ల మీరు కేవలము ఏంది, జీవేర స్వరూపోహై కృష్ణేర నిత్య దాస్. మీరు కేవలము కృష్ణుని దాసులు తప్ప మీకు ఇంకో ఏ ఉపాధి లేదు. కనుకనే సర్వ ఉపాధి వినిర్ముక్తం. అన్ని ఉపాధులకు ఏం కావాలి మనము, వినిర్ముక్తం తత్పరత్వైన నిర్మలం. అప్పుడే హృదయం ఏమవుతుంది, నిర్మలమవుతుంది. అప్పుడే ఋషికేశ సేవనం భక్తి ఉత్తమం. ఎప్పుడైతే ఇంద్రియాలతోని మనము ఇంద్రియాల స్వామి సేవ ఎత్తామో అప్పుడే అది ఉత్తమైన భక్తి అవుతుంది. సో ఈ స్థలంలో అవుతా ఏం నేర్పుకున్నాం, ఆవరణలు పెట్టుకుని రాకుండా తన నిజరుగుందరండి. ఏంది, మీరు నా యొక్క అంశంలో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఆ రూపం భక్తే నేను మిమ్మల్ని ఒప్పుకుంటా. మీ అవన్నీ పెట్టుకుని వచ్చిండ్రా, నేను ఒప్పుడా, నేను ఏర్పాటు కూడా చెయ్యా. ఎవరంటారు, ఎవరివి ఓ. కనుకనే ఆధ్యాత్మిక జీవితము ఏం చేయాల్సింది, వదిలిపెట్టాల్సింది. నేను ఎప్పుడో ఉదాహరణ చెప్తుంటాను. ఈరోజు ఇక్కడ ఆత్మకూరు లేకుండా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆత్మకూరు కొట్టుకపోయినప్పుడు చాలా మంది చనిపోయారు. మరి చనిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా, చనిపోయిన పైకి ఎక్కువ మంది ఎవరు, ముల్లెలు పట్టుకున్న వాళ్ళు. ఏ ముల్లెలు లేని వాళ్ళు, అయ్యో పోతున్నాము మా ముల్లెలు మా సోములను ముల్లె కట్టుకున్నారా, ఆ ముల్లెని ఏం చేసింది, వాళ్ళని ముంచింది. ఎందుకు, రెండు చేతులు పట్టుకుని చేతులు కాలుంటే ఏదో కొమ్మనో రెమ్మనో రవ్వుతో రెప్పనో పట్టుకున్నది, దాన్ని బరువుతో ఏమైనా మునిగిపోయింది. కనుకనే మన ఈ ఆవరణాలు, మన ఉపాధిలే మనం ఉండకూడుతుంది. ఎందుకు, అది అహంకారం సృష్టిస్తుంది. నేను ఇది ఏది కూడా నువ్వు లేవు. ఎందుకు, అన్ని టెంపరీ ఉన్నాయి. ఏ పొజిషన్ కూడా పర్మనెంట్ కాదు.
పర్మనెంట్ కేవలం ఒకటే, ఏంది? నువ్వు ఒక ఆత్మవు. ఆత్మనే పర్మనెంట్, పరమాత్మనే పర్మనెంట్, మిగతా అన్ని టెంపరీ. కనుకనే ఈ భక్తి మార్గం వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఒక్కొక్క ఆవరణ వదిలిపెడుతుంది. ఎట్లా? కేవలం ఈ హరే కృష్ణ మాత్రం జపం ద్వారా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కనుకనే ఈ చెట్టును అమ్ముకొని ఏం మొక్కాల్సింది? అయ్యా నా మీద ఎన్నో ఉపాధులు ఉన్నాయి, ఎన్నో ఆవరణలు ఉన్నాయి, కానీ ఏమవుతుంది? దానివల్ల నేను మీ దగ్గరికి రాలేను, మీ కృపకు నేను పాత్రని కాలేను. కనుక నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, ఏ విధంగా గోపికలు ఇష్టం లేకుండే మీరేం చేయండి? ఆ గోపికల వస్త్రాలు దొంగలించారో అదేవిధంగా నా ఈ ఆవరణలు కూడా ఏం చేయాలి? ఒక్కరికొరి కాదు, పట్టుకోలేను. మెల్లమెల్లంగా ఒక్కొక్కటి మీరు తీసేయండి. అప్పుడే నేను మీకు దగ్గర అవుతా, మీరు నాకు దగ్గర అవుతారు. ఇదే ప్రార్థన ఇక్కడ చేయాల్సింది. హరే కృష్ణ.